హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు groupsadda.com. ఈరోజు మనము ఇండియన్ పాలిటీ అంశానికి సంబంధించి భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమం చట్టాలు అనే చాప్టర్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమం చట్టాలు అంటే భారత రాజ్యాంగము ఏర్పడడానికి ముందు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోను మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనలోను అనేక చట్టాలు చేయబడినాయి. ఈ చట్టాల పరిణామక్రమంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. ఏ విధంగా ఈ పరిణామక్రమం జరిగింది అనేటటువంటి అంశం ఈరోజు మనము భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమ చట్టాలు అనే చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. అసలు రాజ్యాంగం అనే అంశం గురించి మాట్లాడుకునే ముందు ప్రపంచంలో తొలిసారిగా రాజనీతి శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అధ్యయనం చేసినటువంటి వారు గ్రీకులు. ప్రపంచంలో మొదటిసారిగా రాజనీతిని ఒక శాస్త్రంగా అధ్యయనం చేసినటువంటి వారు గ్రీకులు. గ్రీకులలో అరిస్టాటిల్ ఈయన ప్రపంచం మొత్తానికి సుపరిచితమైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక ప్రముఖ గ్రీకు రాజనీతి శాస్త్రవేత్త. ఈయన ప్రపంచంలో తొలిసారిగా రాజ్యాంగం అనే భావనను ప్రపంచంలో తొలిసారిగా ఈయనే పేర్కొన్నారు. ప్రపంచంలో తొలిసారిగా రాజనీతిని ఒక శాస్త్రంగా అధ్యయనం చేసినటువంటి వారు గ్రీకులు. ఆ గ్రీకులలో ఒక ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త అయినటువంటి అరిస్టాటిల్ తొలిసారిగా రాజ్యాంగం అనేటటువంటి భావనను వ్యక్తపరిచాడు. ఆయన క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో 158 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి పాలిటిక్స్ అనేటటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి గ్రంథం, ఇది ప్రపంచం యొక్క రాజనీతి చరిత్రలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి గ్రంథం, పాలిటిక్స్ అనే గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వమే అరిస్టాటిల్ రచించాడు. ఈయన ఆనాడు ఉన్నటువంటి 158 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈయన వాడినటువంటి ఈ అధ్యయనానికి ఈయన వాడిన పద్ధతిని ఏమంటారంటే తులనాత్మక పద్ధతి. అరిస్టాటిల్ తులనాత్మక పద్ధతిని వాడి పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు. మరి ఏమిటి తులనాత్మక పద్ధతి అంటే? కొన్ని గ్రంథాలను అధ్యయనం చేసి వాటి నుండి ఒక కొత్త గ్రంథాన్ని రచించడాన్ని తులనాత్మక పద్ధతి అంటారు. కాబట్టి అరిస్టాటిల్ రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా వ్యక్తం చేశారు. సరే, ప్రపంచంలో తొలి రాజ్యాంగము ఎవరిది? ఏ దేశంది తొలి రాజ్యాంగం? ఏ దేశం రాజ్యాంగాన్ని తొలి రాజ్యాంగం అంటారంటే బ్రిటిష్ రాజ్యాంగం. మరి ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అంటే రచించబడింది లిఖిత రాజ్యాంగము డిస్క్రిప్టివ్ టైప్లో ఏది అంటే అమెరికా రాజ్యాంగము. మరి ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగము ఏ దేశంది అంటే జపాన్. మరి భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగము లేదా తొలి లిఖిత చట్టము భారతదేశ చరిత్రలో ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టము అనవచ్చు, లేదా భారతదేశ చరిత్రలో తొలి లిఖిత చట్టము అనవచ్చు. కాబట్టి ప్రపంచంలో తొలి రాజ్యాంగం ఎవరిది? బ్రిటిష్ రాజ్యాంగం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏ దేశానికి చెందింది? అమెరికా రాజ్యాంగం. ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? జపాన్ రాజ్యాంగము. మరి భారతదేశంలో తొలి రాజ్యాంగము లేదా తొలి లిఖిత చట్టము ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. నేడు ఆధునిక ప్రపంచంలో స్వాతంత్రం పొందినటువంటి ప్రతి దేశము చేసే
ప్రథమ పని ఏమిటంటే తమ దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం. నేడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు, దాదాపు అన్ని దేశాలకు, ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఆ దేశంలో సాధారణ చట్టాలు ఆ రాజ్యాంగం ప్రకారమే అమలు చేయబడతాయి. ఆ దేశాలలో పరిపాలన ఆ దేశంలోని రాజ్యాంగం ప్రకారమే చేయబడుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఆ దేశంలో సాధారణ చట్టాలు కానీ పరిపాలన కానీ చేయబడతాయి. మరి రాజ్యాంగము అంటే ఏమిటి? రాజ్యాంగము అంటే ఒక దేశంలోని లేదా ఒక ప్రదేశంలోని పౌరులు, ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం, ఎవరెవరు? ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి నియమ నిబంధనల పట్టికను రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో లేదా ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి నియమ నిబంధనల పట్టిక. అంటే ఆ దేశంలో రాజ్యాంగమే ఉన్నతమైనటువంటి చట్టం అని అర్థం. ఈ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఆంగ్ల పదము కాన్స్టిట్యూషియా అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ఇంగ్లీష్లో రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఈ పదము కాన్స్టిట్యూషియా అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. దాని అర్థం ఏమిటంటే టు ఎస్టాబ్లిష్ అంటే వ్యవస్థీకృతం అవ్వడం, దీని అర్థం. మరి రాజ్యాంగం గురించి తెలుసుకున్నాం. మరి రాజ్యాంగం దేని గురించి తెలియజేస్తుంది అంటే రాజ్యాంగము ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి, ప్రభుత్వం యొక్క విభాగాల గురించి, ప్రభుత్వం యొక్క పనితీరు గురించి మరియు ప్రభుత్వం యొక్క లక్ష్యాల గురించి పేర్కొనేటటువంటి ఒక ప్రాథమికమైన శాసనము లేదా ఒక మౌలిక శాసనము లేదా ఒక ఉన్నత శాసనాన్ని రాజ్యాంగం అనవచ్చు. ఇంకొకసారి చెప్తాను. రాజ్యాంగం యొక్క నిర్వచనము: ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించేటటువంటి ఉన్నత నియమ నిబంధనల పట్టికను రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం అనేది ఆ దేశంలోని ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, దాని యొక్క పనితీరు గురించి, దాని లక్ష్యాల గురించి తెలియజేసేటటువంటి ఒక ప్రాథమికమైన శాసనము లేదా ఒక మౌలిక శాసనము లేదా ఒక ఉన్నత శాసనము. కాబట్టి భారతదేశంలో ఉన్నతమైనది ఏది అనగా, ఉన్నతమైన ఆదేశము ఏది అనగా రాజ్యాంగము. రాజ్యాంగము అంటే ఏమిటి మనం నిర్వచనం తెలుసుకున్నాం. మరి రాజ్యాంగం అనేది దేనికి ఉంటుంది? ఒక రాజ్యానికి ఉంటుంది కదా. మరి రాజ్యము అంటే ఏమిటి? రాజ్యము అని దేన్ని అంటారు? ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటటువంటి ప్రజలు తమకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకొని తమ గురించి, ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటటువంటి ప్రజలు తాము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి విధేయులై ఉండి ఆ ప్రభుత్వానికి, ఆ సంఘం మీద సార్వభౌమాధికారం కనుక ఉంటే దానిని రాజ్యము అంటారు. రాజ్యము అంటే ఏమిటి? ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటటువంటి ప్రజలు తాము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి, తాము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వానికి విధేయులై ఉండి మరి ఆ ప్రభుత్వానికి, ఆ సంఘం మీద గనక సార్వభౌమాధికారం ఉంటే దానిని రాజ్యము అంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నిర్వచనంలో రాజ్యము అంటే కొన్ని భాగాలు ఉండాలి అని స్పష్టమైంది. ఏమేమి భాగాలు ఉండాలి అంటే రాజ్యము అంటే ప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము మరియు ఆ ప్రభుత్వానికి సార్వభౌమత్వము. రాజ్యము అంటే రాజ్యాంగానికి ఏమేమి ఉండాలి? ఒక ప్రదేశం ఉండాలి, ప్రజలు ఉండాలి, అక్కడ ఒక ప్రభుత్వం ఉండాలి, ఆ ప్రభుత్వానికి సార్వభౌమత్వం ఉండాలి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఒక రాజ్యం యొక్క హృదయంతో పోల్చవచ్చు. హార్ట్, ఒక రాజ్యం యొక్క హార్ట్ ఏది, హృదయం ఏది అంటే ప్రభుత్వం. మరియు సార్వభౌమత్వాన్ని
ఒక ప్రభుత్వం యొక్క ఆత్మ ప్రాణంతో పోల్చవచ్చు. అంటే సార్వభౌమత్వం లేని ప్రభుత్వము ప్రాణం లేని ప్రభుత్వంతో సమానము. ఏ ప్రభుత్వానికైతే సార్వభౌమత్వం అనేది ఉండదో ఆ ప్రభుత్వంలో ప్రాణము లేదు, ఆత్మ లేదు అని అర్థం. కాబట్టి సార్వభౌమత్వం అనేది ఒక ప్రభుత్వానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం. కాబట్టి ఇది రాజ్యం యొక్క నిర్వచనం. మరి ప్రభుత్వము అంటే ఏమిటి? ప్రభుత్వం యొక్క నిర్వచనం ఏమిటి అంటే, ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించేటటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి సాధారణ చట్టాలను ఇతర నియమ నిబంధనలను ఏర్పాటు చేసి అమలు చేయుట కొరకు ఒక వ్యక్తిని కానీ కొందరు వ్యక్తుల సముదాయానికి కానీ అధికారము కల్పిస్తే ఆ అధికారము కల్పించబడినటువంటి ఆ వ్యక్తిని లేదా ఆ కొందరు వ్యక్తుల సముదాయాన్ని ప్రభుత్వము అని అంటారు. ప్రభుత్వం అంటే ఏమిటి? ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి సాధారణ చట్టాలు నియమ నిబంధనలు తయారు చేసి వాటిని అమలు చేయడానికి కావలసిన అధికారాన్ని ఒక వ్యక్తికి కానీ కొందరు వ్యక్తుల సముదాయానికి కానీ గనక అప్పచెప్తే ఆ వ్యక్తిని లేదా ఆ వ్యక్తుల సముదాయాన్ని ప్రభుత్వము అంటారు. కాబట్టి మనము రాజ్యాంగం యొక్క నిర్వచనం తెలుసుకున్నాం, రాజ్యం యొక్క నిర్వచనం తెలుసుకున్నాం, ప్రభుత్వం యొక్క నిర్వచనం తెలుసుకున్నాం. మరి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ స్థాపన ఎలా జరిగింది అనే అంశం దగ్గరికి వస్తే, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన 1764లో బక్సార్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1764లో బక్సార్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలవడంతోనే భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన జరిగింది. బక్సార్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలవడంతో అప్పటి మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం II ఈయన రెండవ షా ఆలం బక్సార్ యుద్ధంలో గెలిచినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో 1765వ సంవత్సరంలో అలహాబాద్ ఒప్పందం, ఏ ఒప్పందం? చాలా కీలకమైనది. భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చివేసినటువంటి ఒప్పందము, సంఘటన ఇది. భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చినటువంటి యుద్ధం 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందడంతో నాటి మొఘల్ చక్రవర్తి షా ఆలం II ఈస్ట్ ఇండియా కంపెనీతో 1765వ సంవత్సరంలో అలహాబాద్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ అలహాబాద్ ఒప్పందం యొక్క సారాంశం ఏమిటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాలు నందు దీవానీ హక్కులు కల్పించబడ్డాయి. ఏ హక్కులు? దీవానీ హక్కులు. అనగా బెంగాల్ ప్రాంతంలో పన్నులు శిస్తులు వసూలు చేసుకునే రెవెన్యూ అధికారాలు దీవానీ అధికారాలు అంటారు. దీవానీ అధికారాలు అంటే శిస్తు వసూలు చేసుకునే అధికారాలు. అలహాబాద్ ఒప్పందం ద్వారా రెండవ షా ఆలం ఈయన మొఘల్ చక్రవర్తి 1765వ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ హక్కులు కల్పించినాడు. మరియు నిజామతీ హక్కులు అనగా శాంతి భద్రతలు, అనగా బెంగాల్ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిరక్షించే హక్కులు మాత్రము బెంగాల్ నవాబుకు అప్పచెప్పారు. బెంగాల్ నవాబు అంటే అలహాబాద్ ఒప్పందం ప్రకారము భారతదేశంలో దీవానీ హక్కులేమో బెంగాల్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పబడింది. అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించే అధికారం మాత్రము అక్కడ ఉన్నటువంటి బెంగాల్ నవాబుకు అప్పచెప్పబడింది. అంటే భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో 1765 అలహాబాద్ ఒప్పందం ప్రకారము రెండు రకాల పరిపాలన వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని ద్వంద్వ ప్రభుత్వము అంటారు. ఏమంటారు? ద్వంద్వ ప్రభుత్వము. అంటే అలహాబాద్ ఒప్పందం ప్రకారం భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. ఎక్కడ? బెంగాల్ ప్రాంతంలో. చాలా ముఖ్యమైనటువంటి అంశము. అనేక సందర్భాల్లో గతంలో ఈ ప్రశ్న అడిగి ఉన్నారు. ఏ సంధి ప్రకారము ద్వంద్వ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టబడింది? ఏ సంధి ప్రకారము భారతదేశంలో దీవానీ హక్కులు బ్రిటిష్ వారికి కల్పించబడ్డాయి అంటే అలహాబాద్ సంధి. ఏ సంవత్సరము? 1765. కీలకమైన చారిత్రకమైన సంవత్సరం. కాబట్టి భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వము ఈ ఒప్పందం ద్వారా ప్రవేశపెట్టబడింది. అయితే ఈ ద్వంద్వ ప్రభుత్వంలో పన్నుల వసూలు కొరకు ఈస్ట్ ఇండియా కంపెనీ తొలిసారిగా భారతదేశంలో సివిల్ సర్వీసులను పరిచయం చేసి ఉద్యోగులను నియమించుకునింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించుకున్నటువంటి ఉద్యోగులు లంచగొండులుగా మారి అనేక మంది దగ్గర కానుకలు స్వీకరిస్తూ
తమ తమ వ్యక్తిగత ప్రైవేట్ వ్యాపారాలు చేసుకుంటూ విచ్చలవిడి విధానంలోనికి మారారు. ఇది గమనించినటువంటి అప్పటి బెంగాల్ గవర్నర్ లార్డ్ వారన్ హేస్టింగ్ ఆయన బెంగాల్ ప్రాంతంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. రద్దు చేసి 1772 సంవత్సరంలో కలెక్టర్, తొలిసారిగా కలెక్టర్ అనే పదవిని సృష్టించాడు. ఈ విధంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్థాపించబడింది. ఏ సంధి ప్రకారము? అలహాబాద్ సంధి ప్రకారము. ఏ సంవత్సరము? 1765. మరి ఇక్కడి వరకు బ్రిటిష్ పరిపాలన స్థాపన గురించి తెలుసుకున్నాం. మరి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము తీసుకుని వచ్చిన వివిధ చట్టాలు, వాటి పరిణామ క్రమం ఇదంతా మనం గమనించాలంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగుపెట్టింది క్రీస్తు శకం 1600 సంవత్సరంలో. 1950 వరకు వాళ్ళ ప్రభావం మన దేశం మీద ఉంది. ఈ మొత్తం చరిత్రలో వారు తీసుకుని వచ్చినటువంటి చట్టాలు మొత్తాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలంటే దీన్ని బీసీ రావత్, ఎవరు? బీసీ రావత్ అనే చరిత్రకారుడు ఈ మొత్తము కాలాన్ని 1600 సంవత్సరం క్రీస్తు శకం 1600 సంవత్సరం నుంచి 1950 వరకు ఉన్నటువంటి మొత్తం చరిత్ర బ్రిటిష్ పరిపాలన కాలాన్ని 6 దశలుగా, ఎన్ని దశలు? 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చని ఈయన సూచించాడు. అంటే సౌలభ్యం కొరకు 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. ఇందులో మొదటి దశ, 1వ దశ 1600 సంవత్సరం నుంచి 1773 క్రీస్తు శకం 1600 నుంచి 1773 మొదటి దశ. రెండవ దశ 1773 టు 1858. మూడవ దశ 1858 టు 1909. నాలుగవ దశ 1909 టు 1935. ఐదవ దశ 1935 టు 1947. ఆరవ దశ 1947 టు 1950. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత కాలాన్ని 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చని ప్రముఖ చరిత్రకారుడు బీసీ రావత్ గారు సూచించారు. ఇందులో 6 దశలు. ఫస్ట్ దశ 1600 టు 1773. ఈ 1600 సంవత్సరంలో ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టింది. అప్పటి రాణి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ I ఒక చార్టర్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఏ సంవత్సరంలో? 1600 సంవత్సరంలో. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ I ఒక చార్టర్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకున్నటువంటి అనుమతిని ఇచ్చింది. చార్టర్ అనగా ఒక ఒప్పందము లేదా ఒక ఒడంబడిక అని అర్థం. మరి ఎవరికి ఈ ఒప్పందము, ఒడంబడిక? ఎవరెవరికి? బ్రిటిషు ప్రభుత్వానికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగినటువంటి చార్టర్. ఆ చార్టర్ ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశాన్ని క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ I కల్పించారు. అక్కడి నుండి 1773 వరకు ఉన్నటువంటి కాలాన్ని బ్రిటిష్ చరిత్రలో మొదటి దశగా మనం అధ్యయనం చేయవచ్చు. ఈ కాలంలో ఏం జరిగింది అంటే ఈ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకునే క్రమంలో 3 ప్రముఖమైనటువంటి రాష్ట్రాలను హస్తగతం చేసుకునింది. అవి 1 మద్రాస్ 1639 సంవత్సరం, 2 బొంబాయి 1668 క్రీస్తు శకం, 3 బెంగాల్ లేదా కలకత్తా. (1698)
ఈ సంవత్సరాలలో ఈ 3 ప్రాంతాలను భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార క్రమంలో హస్తగతం లేదా స్వాధీనం చేసుకున్నది. మరియు ఈ 3 ప్రాంతాలలో ప్రభుత్వం స్థాపించి పరిపాలించే క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు, గతంలోనే చెప్పుకున్నాము, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు లంచగొండులుగా ఎంతో సమాజంలో అనేక మంది దగ్గర నుంచి అనేక బహుమతులు కానుకలు స్వీకరిస్తూ ప్రజల్ని హింసిస్తూ అనేక అనైతిక వ్యాపారాలు, ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ చాలా అనైతిక పరిస్థితుల్లోకి కంపెనీ ఉద్యోగులు మారారు. ఈ కాలంలో ఈ 3 ప్రాంతాలు హస్తగతం చేసుకున్నాక బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఒక అధ్యయనం చేయించింది. ఎవరి ఆధ్వర్యంలో? జనరల్ బుర్గోయిన్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్థితిగతులు, వారి ఉద్యోగుల స్థితిగతులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి అని బ్రిటిషు ప్రభుత్వము జనరల్ బుర్గోయిన్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని పంపి ఇక్కడ అధ్యయనం చేసింది. ఈ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమని నివేదిక ఇచ్చిందంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో లంచగొండితనం పెరిగిపోయింది, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను ఖచ్చితంగా క్రమబద్ధం చేయవలసిందే అని తన నివేదికను జనరల్ బుర్గోయిన్ కమిటీ ఇచ్చింది. క్రీస్తు శకం 1600 నుంచి 1773 వరకు జరిగిన పరిణామాలు, 3 రాష్ట్రాలు వాళ్ళు హస్తగతం చేసుకున్నారు, వారు పరిపాలన చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పరిపాలన గురించి బ్రిటిష్ ప్రభుత్వము ఒక రహస్య కమిటీని జనరల్ బుర్గోయిన్ నేతృత్వంలో పంపింది. జనరల్ బుర్గోయిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను క్రమబద్ధం చేయవలసిందే అని బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇది ఈ మొదటి దశలో జరిగినటువంటి ప్రముఖమైన ఘట్టాలు. తర్వాత రెండవ దశ 1773 టు 1858. 1773 టు 1858. మరి జనరల్ బుర్గోయిన్ కమిటీ యొక్క నివేదికను పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను క్రమబద్ధం చేయాలని అనుకుని 1773 టు 1858 సంవత్సరాల మధ్యలో అనేక చార్టర్ చట్టాలను తీసుకొని వచ్చింది. మనం గతంలోనే చెప్పుకున్నాము, చార్టర్ అనగా ఒక వడంబడిక, ఒక ఒప్పందము. మరి ఎవరెవరికి మధ్యలో? బ్రిటిషు ప్రభుత్వానికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. కాబట్టి ఈ కాలంలో వచ్చినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఈ చార్టర్ చట్టాలు లేదా ఒప్పందాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య జరిగాయి. ఈ క్రమంలో మొదటిసారిగా తెచ్చినటువంటి చట్టం 1773 చట్టం. ఇది చార్టర్ చట్టం అయినప్పటికీ దీనిని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. రెగ్యులేటింగ్ యాక్ట్. ఎందుకు దీన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అన్నారు అంటే ఈ చట్టం ద్వారా బ్రిటిషు ప్రభుత్వము భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక నియంత్రణ సాధించింది. భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక అదుపు ఏర్పడడానికి ఈ చట్టం తీసుకొని వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఈ చట్టం తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ చట్టాన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. ఈ చట్టాన్ని 1773 మే 18 నాడు లార్డ్ నార్త్ అనేటటువంటి ఒక బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. ఎప్పుడు? 1773 మే 18న లార్డ్ నార్త్ అనేటటువంటి వ్యక్తి ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. దీన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. మరి ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లోని ప్రధానమైన అంశాలు ఏమిటి అంటే ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరముల పాటు వ్యాపారం చేసుకోవడానికి గుత్తాధిపత్యం ఇవ్వబడింది. 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి ఒక అనుమతి ఫస్ట్ ఈ చట్టం ద్వారా కల్పించబడింది. మరియు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన మరియు రాజకీయ విధులు అప్పచెప్పబడ్డ చట్టం ద్వారా చట్టబద్ధంగా భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి 20 సంవత్సరముల అనుమతి ఇవ్వబడింది. తొలిసారిగా చట్ట ప్రకారం ఒక అనుమతి ఇవ్వబడింది. తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన, రాజకీయ
హక్కులు గుర్తించబడినాయి లేదా పరిపాలన రాజకీయ హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా కల్పించబడింది. కాబట్టి ఈ చట్టాన్ని భారతదేశంలో తొలి లిఖిత చట్టంగా లేదా తొలి రాజ్యాంగ చట్టంగా పేర్కొనవచ్చు. తర్వాత ఈ చట్టం ద్వారా భారతదేశంలో మనం గతంలో చెప్పుకున్నాం కదా 3 ప్రాంతాలు స్వాధీనం చేసుకునింది అని. ఆ 3 ప్రాంతాలలో బొంబాయి, మద్రాస్ ఈ 2 ప్రాంతాలను ఈ చట్టం ద్వారా బెంగాల్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఈ 2 ప్రాంతాలను బొంబాయి, మద్రాస్ అనే 2 ప్రాంతాలను బెంగాల్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. బెంగాల్ గవర్నర్ అనే పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. మరియు బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధీనంలోనికి బొంబాయి గవర్నర్, మద్రాస్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధీనంలోకి తీసుకొని వచ్చారు. అంటే భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు ఇది తొలిమెట్టుగా భావించవచ్చు. మొదటిసారిగా బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితమైనటువంటి వ్యక్తి లార్డ్ వారన్ హేస్టింగ్. లార్డ్ వారన్ హేస్టింగ్. ఈ చట్టము 1773 రెగ్యులేటింగ్ చట్టము 20 సంవత్సరాల అనుమతి ఇచ్చింది వ్యాపారం చేసుకోవడానికి. మరియు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన రాజకీయ అధికారాలను గుర్తించింది. మరియు బొంబాయి, మద్రాస్ రాష్ట్రాలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకొని వచ్చి బెంగాల్ రాష్ట్ర గవర్నర్ను బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జనరల్గా పేరు మార్చి ఈ 2 రాష్ట్రాల గవర్నర్లను ఈ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ అధీనంలోకి తీసుకొని రావడం జరిగింది. మరియు బెంగాల్లోని ఫోర్ట్ విలియం, ఇది బెంగాల్లో ఉన్నటువంటి కోట, కలకత్తా ఇది ఫోర్ట్ విలియం అన్నది కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ కోట. ఫోర్ట్ విలియంలో ఒక మేయర్ కోర్టు ఉండింది. ఈ చట్టం ద్వారా ఆ ఫోర్ట్ విలియంలో ఉన్నటువంటి మేయర్ కోర్టు స్థలంలో ఒక సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. మేయర్ కోర్ట్ స్థానంలో ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు. ఈ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంఫే. 1773 చట్టం ద్వారా కలకత్తా మేయర్ ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంఫే. తర్వాత ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేందుకు, బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేందుకు ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశాడు. కార్యనిర్వాహక మండలి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏమంటారంటే కలకత్తా కౌన్సిల్, కలకత్తా కౌన్సిల్ లేదా కౌన్సిల్ ఆఫ్ 4 అంటారు. కౌన్సిల్ ఆఫ్ 4 బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కార్యనిర్వాహక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యనిర్వాహక కౌన్సిల్లో 4 సభ్యులు. ఈ కార్యనిర్వాహక కౌన్సిల్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ 4 లేదా కలకత్తా కౌన్సిల్ అంటారు. ఈ 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. మరియు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారుల యొక్క లంచాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు లంచాలు తీసుకోవడం, కానుకలు తీసుకోవడం, ప్రైవేటు వ్యాపారాలు చేయడం నిషేధించబడింది ఈ చట్టం ద్వారా. మరియు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక, ఇక్కడ ఉన్నటువంటి సివిల్, మిలిటరీ అన్ని విషయాల గురించి తెలియజేయుటకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్థితిగతుల గురించి నివేదిక ఇచ్చేటట్టు ఈ చట్టంలో ఏర్పాటు చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నియంత్రణ సాధించలేకపోయింది. ఎందుకనగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక పరిధి ఎంతవరకు అతని కార్యనిర్వాహక పరిధి వర్తిస్తుంది అనే దాని మీద ఈ చట్టం స్పష్టత ఇవ్వలేదు. దీనితో కొంత గందరగోళమైన పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆశించిన మేరకు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన మీద అదుపు ఏర్పడలేదు. కాబట్టి ఈ లోపాలను సవరించడానికి
1781వ సంవత్సరంలో ఇంకొక విస్తరణ చట్టంను చేయడం జరిగింది.